హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ ఛానల్ మొదటగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బీజేపీకి సంబంధించి రాష్ట్రాల్లో అధ్యక్షులు నియమించడం అయితే చాలా వరకు కంప్లీట్ అయింది. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్ని చోట్ల కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఏముంది అసలు అంటే చాలా రోజులుగా ఖాళీగా ఉన్నటువంటి నేషనల్ అధ్యక్షుడిగా ఎవరు నియమించాలని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. ప్రస్తుతం అయితే మహిళలకు ప్రాధాన్యత ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎన్నికల్లోపు నెక్స్ట్ వచ్చే 2029 ఎన్నికల వరకు ఎక్కువగా 33% మహిళలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మహిళలకు ప్రయారిటీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఓట్లు పొందవచ్చు అని చెప్పేసి బీజేపీ కొత్త ప్లాన్ అయితే వేస్తుంది. అందుకనే ఈసారి మహిళా అధ్యక్షురాలుగా ఉండబోయే అవకాశాలు ఉన్నాయి. రేసులో పురంధరేశ్వరి, తర్వాత వసతి శ్రీనివాసను, తర్వాత ఇంకా నిర్మలా సీతారామన్ ఈ ముగ్గురు ఉన్నారన్నమాట. అంటే మహిళా ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ ముగ్గురిని ఎవరికో ఒకరికి జాతీయ అధ్యక్షులు పదవి ఇవ్వాలని చెప్పేసి ప్లానింగ్ అయితే నడుస్తుంది. అదే కనుక జరిగితే మాత్రం ఫస్ట్ టైము బీజేపీలో మహిళల్ని ఒక అధ్యక్షురాలు చేయడం అనేది ఫస్ట్ టైం అవుతుంది నిజంగా. అంటే ఇప్పటికే ఆర్ఎస్ఎస్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్ఎస్ఎస్కి మహిళలు ఎవరు ఉండరు ఆర్ఎస్ఎస్లో అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దానికి కాంగ్రెస్ చేసేటువంటి ఆ విమర్శలకు చెక్ పెట్టినట్టు అవుతుంది. బీజేపీకి ఇట్లా తొలిసారిగా మహిళా నేతను నియమించే అవకాశం కూడా జరుగుతుందని చెప్పేసి అని అనుకుంటున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాలలో కూడా పార్టీకి మంచి ఇది వచ్చింది, గుర్తింపు వచ్చింది, అధికారంలోకి వచ్చినాయి. కాబట్టి అటు ఢిల్లీలో ముఖ్యమంత్రిగా కూడా మహిళలనే పెట్టారు. అందుకని ఈసారి ఈ రేసులో మనకి ఇక్కడ ముగ్గురు అయితే కనిపిస్తున్నారు మనకి. ఈయన నిర్మలా సీతారామన్, వీళ్ళల్లో బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నటువంటి వాటిల్లో నిర్మలా సీతారామన్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటే ఆమె కేంద్ర ఆర్థిక మంత్రిగా గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. తర్వాత ఎంపీ పురంధరేశ్వరి ఏమో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా మొన్నటిదాకా పనిచేశారు. ఇంకా మిగిలింది తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ సీనియర్ నేత వసతి శ్రీనివాసన్, ఈమె కూడా ఉన్నారు. వీళ్ళల్లోకి నిర్మలా సీతారామన్కి ఎక్కువ స్కోప్ అనేది ఎక్కువగా ఆమెకి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆమెకి విస్తృతమైనటువంటి అనుభవం ఉంది, ప్లస్ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, సామర్థ్యం ఉన్నాయి. ఇవన్నీ కూడా బీజేపీ అధ్యక్షురాలకి పదవికి అర్హత ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే డిసైడ్ అయ్యారు. అంతేకాక నిర్మలా సీతారామన్ నియమిస్తే దక్షిణ భారతదేశంలో బీజేపీని పుంజుకోవడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తమిళనాడులో రేపు ఆమె తమిళనాడు నుంచే ఎంపికైంది కాబట్టి తమిళనాడులో కూడా పార్టీ పుంజుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి పేరు కూడా వినిపిస్తుంది. కానీ పురంధరేశ్వరికి జాతీయ స్థాయిలో నేతలతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. మాజీ సీఎం ఎన్టీఆర్ కూతురు కూడా. అలా ఏమన్నా కొంచెం కలిసి వచ్చే అంశాలుగా ఏమన్నా ఉందా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉంది కాబట్టి అటు చంద్రబాబు కానీ మిగతా వాళ్ళు కానీ పురంధరేశ్వరిని రికమెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక తమిళనాడుకు చెందినటువంటి ఆమె వసతి శ్రీనివాసన్, ఆమె పేరు చూసుకుంటే ఆమె న్యాయవాది అయినటువంటి శ్రీనివాసన్ బీజేపీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె 2020లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా కూడా నియమితులయ్యారు. అందుకనే ఆమె పేరు కూడా పరిశీలనకు వచ్చింది. ఇటు ముగ్గురు దక్షిణాది వాళ్ళకే ప్రయారిటీ అయితే ఉంది. మహిళా నాయకత్వంలో అయితే కొంచెం ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయి ఈసారి అని చెప్పేసి మనం ముందు అనుకున్నట్టుగా 33% రిజర్వేషన్ వస్తే రేపొద్దున మహిళలంతా కూడా వీళ్ళకే ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని టర్న్ చేసే అవకాశాలని ఈ మహిళా అధ్యక్షురాలు చేయడం వల్ల వాళ్ళందరి ఓట్లు కూడా టర్న్ చేయించాలని చెప్పేసి భావిస్తుంది. అటు ఆర్ఎస్ఎస్ కూడా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా ఈసారి మహిళల్ని పెట్టండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆమోదం అయితే తెలిపారట. సరే రావచ్చు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నిజంగా ఒక మహిళకైతే బీజేపీ జాతీయ అధ్యక్షురాలు హోదా అయితే వచ్చే అవకాశం, జాతీయ అధ్యక్షురాలుగా నియమితులయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మనకి. ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు, మన ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళు దయచేసి కింద సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ.